ఇప్పుడు దాసపోయింది. ఇప్పుడు మెట్టగా మనిషి ఇప్పుడు అంతా మర్చిపెట్టినాము మనం కూడా. అందుకే నేనే చూడు గురు జాగిరండి ఫస్ట్ కూడా నానబెడతలే ఊట నీకు పెట్టడానికి రాదా? మర్చిపోయినాము. ఊర్లో అంటే ఊర్లో అంటే మెయిన్ అంటే నీవే. మా తాత అంటుండే అన్న మనం కూడా తల్లె గట్టుకు వచ్చేది గురి కొడుకుంటుండే మా తాత. మీ తాత ఎప్పుడు కాయం కొడుతుంది ఎప్పుడు లేదు. ఇప్పుడు చేతగా పని ఎన్నుకొని బొక్కలు ఉంటాయి. ఇంకా మేమే ఉండే అప్పుడు. ఇంకా నువ్వుగా ఉండే బో లేదు ఎప్పుడాన బో. అది గుంట ఇట్లా తూపించి ఈ గుంట దోకేసి గుంత వేసుకేసి తాచుడి మంబది ఎట్లా తాగరు గుంత వేసి తాగి ఇట్లా 2 సెల్లు ఉంటాయి మళ్ళా చాయ్ అయితే బెల్లం చాయ్ ఎప్పుడైనా కూర ఉంటే అది ఎప్పుడైనా అడగొకసారి కూర ఎంత కూర 2 రూపాయలు ఇస్తే 1 కిలో 2 కూర వస్తుంది. 2 రూపాయలు 1 కిలో కూర. అప్పుడు కూర కోళ్ళు ఉంటేనే కూర పెద్ద కూర 1 రూపాయి అంట. అది అప్పుడు కూర కూర ఉంటుండే. అప్పుడు నాన్న కూర బూ అంటే బూ అంటే పాప గజ బూ అంటుంటుంది. గిన్నెల అంబలో గిన్నె లేకుండా తాగినాకి ఎప్పుడు గిన్నె తెగ్గుతో తాతడమే బువ్వ గిన్నె తింటుంది బువ్వ. గిన్నెలో ఇచ్చి బువ్వ నూక చింతకారము. అప్పుడు బట్టలు తెగ్గి పాలు పెరుగు లేకపోతే ఇట్లా జో తీసుకుని పెరుగు వచ్చాను ఇక్కడ మనం ఇట్లా ఇట్లా గుర్తుంది. 5 మంది ఇట్లా అంటే ఇట్లా దుస్సుపడుతుంది. ఇట్లా అంటే గుర్తేనే 5 మంది రాయి తీసి దిగితే మనం ఇప్పుడు 10కి పోయి మీరు దిగితే కిందపల్లికి ఉండే కింద ఎత్తి దిగిస్తే 10కి పోతుంది నాకు జోలేకి. అట్లా ఉండే ఆ కాలంలో లేపుతూ చూడేసు నీ పెళ్ళి చేసినప్పుడు కుట్టు లేకుండా ఉండే ఉండేనా? ఫస్ట్ గొర్రె నీదేనా ఊర్లో? నా పెళ్ళప్పుడు నాకు గుర్తు తిరిగాడుతాడు పక్క వచ్చి చర్చిలో పక్క వచ్చి కూర్చున్నాడు. ఫోటో దిగితే పక్క వచ్చి ఫోటో దిగినాడు. ఇక్కడ నాకు చిన్న తల్లి అడుగును పొట్టేగాడు పొట్టేగాడు కన్నెరపి అంతా నాకు చిన్నతని ఉన్నాడు. ఏం పోతున్నాడు చాలా వస్తున్నాడు సిగ్నాడు పాప. ఇతనికైనా చిన్నతను అంటే ఎవరు బుట్టు లేకుండా మాట్లాడతారు. పప్పులు కూర్చోలేదు ఎవరెవరు పెద్దవాళ్ళు నీకైనా? అన్ని పెద్ద ఊర్లే అంత సినిమా వచ్చింది. నీకైనా పెద్ద అందరూ పోయిరా వేరు నాకు ఆయన పెద్ద ఊర్రా అంటే నీకు పెద్ద చిన్నప్ప చిన్న బ్లాక్ చిన్నోడు పుట్టగాడు పెద్దలకు నాకే చచ్చిపోయినాడు కదా. సిగ్గురాడు మొక్క నీకు చిన్న అయినా మనకు సిగ్గురాడు మొప్పకి పెద్దోడు చిన్న పెద్దల సిగ్గురాడు మొప్పకి 3 ఏడుస్తాయి ఇప్పుడు ఇతనికి 3 ఏడుస్తావు. ఇప్పుడు అతను హిసాబ్ 150 ఉండదు మీకు ఎంత ఉంటుంది? 150 లేకుండా 100 దగ్గర ఉంటుంది. ఎవరు మళ్ళీ 100 అతనిదే ఉండవు. చికెన్ చిన్నతను కదా అతను 100 లోపలనే ఉన్నది. ఇంకా ఇతను 100 దాటింది కదా. 110, 20 దగ్గర ఉండడం. ఎన్ని ఏళ్ళ పెళ్ళి కదా పుట్టుకోము. పెళ్ళి అయితే 2 నెలలా? అప్పుడు లైట్ లేకుండే. అప్పుడు ఇప్పుడు లైట్ లేదు. అప్పుడు శివుడు అంటే ఏమి ఇంట్లో దీపం దీపం ఉండే. అప్పుడు లైట్ లేకుండే. అప్పుడు మాకు కూడా గుర్తులేదు. అది లైట్లు వచ్చినాయి ఊర్లో గుర్తులే. అలా ఊళ్ళ కాలంలో చేసినారు అవి లైట్లు. లైట్ లేకుండా అంటే ఇదంతా అప్పుడు రోడ్ లేకుండా అంతా కంపౌండ్ రోడ్ లేకుండానా? రోడ్ లేకుండా అంట. వాళ్ళ అప్ప గుర్రం తీసుకుపోయేటప్పుడు అప్పుడు రోడ్ వేయించింది. ఇది
ఎప్పుడు నేను వాడు అప్ప ఓనుకునే చిన్ననే ఏమంటావు డబ్బులు ఉంటే అప్పుడు అది రోడ్డు నీళ్ళు ఆడతా కానీ నువ్వు ఉంటాడు బోరింగ్ ఉంటాడు మనం బోరింగ్ పాత బోరింగ్ బోరింగ్లా బాయిలే బోరింగ్ ఉంది బాయిలో తాగితారా అదేం తాగిన సరే బయట మస్తు తిప్పలు పడినారు మీరు ఆ కాలం అప్పుడు సార్ కట్టలు ఇంకా బతికిన కట్టలే మాకే కొట్టారు ఆటన ఒక్కరి పేస్తే కట్టే బిల్లు కడిపోయాడు అతను ఒక్కరి పేస్తే 24 రూపాయలైనా కట్టే బిల్లు 24 రూపాయలు అంటే ఇప్పుడు ఒక పైసానా 1 రూపాయి అప్పుడు 1 రూపాయలు 10 పైసలు ఉండేవి 20 పైసలు 10 పైసలు 20 పైసలు అవి ఉండే దుడ్లు ఇప్పుడు లేవా మునిగిపోయి మా కాలంలో ఈ కాలంలో ఉండే 5 రూపాయలు జాతర తీసుకపోతే జాతర బొంగులు జిలాబీ మన కార అన్నీ వస్తుండే 5 రూపాయలు సంత జాతర పోతే అయితే పట్టణంలో సంచి నిండా వస్తుండే బొంగులు 5 రూపాయలు అట్లా అట్లా చేసిన సంత బొంగులు ఒకటేనా బొంగులు కార జిలాబీ లడ్లు పట్టణంలో వస్తుండే ఇప్పుడు చాలా జాగ్రత్త పోతే ఆటన ఇంకా 1 రూపాయి ఇంకా 4 రూపాయలు జాతర పోతే 1 రూపాయి మిగిలిసుకొచ్చినాము 4 రూపాయల సంత 4 రూపాయల సంత అప్పుడు 1 రూపాయి తేపాలి ఇంకా 1 రూపాయి ఇంటికి 1 రూపాయి ఇంకా ఇంటికి పిల్లలకి అవి ఇప్పుడు ఆడకి సార్ 100 ఉంటే సరిపోయి ఇప్పుడు 100 ఖాళీ అట్లా పోయి వస్తే అయిపోయి 90 తాగితే ఖలాస్ అవి 90 తాగితే అయిపోయి ఖలాస్ 70 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు ఒక డబ్బు ఇడి సరిపెట్టాయి అప్పుడు తాగే చట్టం చెప్పినాము తిన్నాం పెరుగు తిందమ్మా తిండి ఐదు చెప్పుదమ్మా జొన్న సంచి చెప్పుదమ్మా యాడ్ మాట్లాడ